హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈ డిజైన్లు వచ్చేసి బ్రైడల్ లుక్లో ఉన్న డిజైన్స్ వచ్చేసి ఒక 5 మోడల్స్ అనేవి మీకు చూపిస్తాను. ఇక్కడ నీడిల్కి వచ్చేసి థ్రెడ్ అనేది మనము ఒక 4 స్టాండ్స్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకుంటే మనకి 8 స్టాండ్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా 3 mm బీడ్ తీసుకున్న తర్వాత ఇట్లా నేవీ బ్లూ కలర్ది ఒక ట్యాబ్లెట్ బీడ్ అనేది తీసుకొని ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ అంటే ఒక 4 mm కానీ 6 mm కానీ బీడ్ అనేది తీసుకోవాలి. ఇలా పెద్ద బీడ్ అనేది గోల్డ్ బీడు 2 తీసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఈ నేవీ బ్లూ ట్యాబ్లెట్ బీడ్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 3 mm బీడ్ అనేది తీసుకుని ఇట్లా యూ షేప్ వచ్చే విధంగా మనము క్లాత్కి అనేది ఇట్లా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఈ బీడ్లో నుంచి ట్యాబ్లెట్ బీడ్లో నుంచి మనం కిందికి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం మధ్యలో వేసుకున్న 4 mm బీడ్ అనేవి ఉన్నాయి కదా, అట్లా ఒక బీడ్ అనేది ఎక్కించుకొని టెజల్ అనేది ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజల్ అనేది తీసుకొని మళ్ళీ ఇంకొక బీడ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ట్యాబ్లెట్ బీడ్లో నుంచి పైకి ఈ విధంగా తీసుకొని మనం క్లాత్కి అనేది ఒక 2-3 నాట్స్ అనేది ఈ విధంగా వేసుకొని మళ్ళీ మనము ఈ 3 mm బీడ్లో నుండి కిందికి మనకి ట్యాబ్లెట్ బీడు ఈ కిందికి అనేది మనము తీసేసుకోవాలన్నమాట. థ్రెడ్ అనేది ఇలా తీసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా ఈ టెజల్ వచ్చేసి మనము శారీ పళ్ళుకి వచ్చేసి ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ విడుతులో మనం ఈ విధంగా టెజల్ అనేది మనకు శారీకి తగ్గట్టు మనకు కలర్ కాంబినేషన్ అనేది చూసుకొని పెట్టుకుని మనము టెజల్ అనేది కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకొక మోడల్ అనేది నేను చూపిస్తాను. ఇక్కడ మనం టై చేసుకున్న తర్వాత నాటు వేసుకున్న తర్వాత ఇక్కడ 4 mm బీడ్ అనేది కానీ లేదంటే 6 mm బీడ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొంచెం పెద్ద బీడ్ అనేది తీసుకోవాలి. మళ్ళీ గోల్డ్ బీడ్ ఏదైతే తీసుకున్నామో ఫస్ట్ అదే బీడ్ తీసుకొని మళ్ళీ మనము ఇట్లా 2 బీడ్లు అనేవి ఎక్కించుకోవాలి. గోల్డ్ బీడు ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్ద బీడు డిజైన్ బీడ్ అనేది ఎక్కించుకొని ఇక్కడ కూడా మనము ఇట్లా సేమ్ కలర్ బీడ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 3 mm బీడ్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఒకే మోడల్ ఉన్న బీడ్ వచ్చేసి ఆ లాస్ట్ ఈ లాస్ట్ వచ్చే విధంగా చూసుకొని మనం యూ షేప్ వచ్చే విధంగా చెక్ చేసుకొని ఈ విధంగా మనం బీడ్లో నుంచి బయటకు వచ్చేసేయాలి. ఇక్కడ థ్రెడ్ ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ 4 mm బీడ్ అనేది తీసుకొని మనకు రౌండ్ బీడ్ ఎక్కించుకోవాలి. ఈ రౌండ్ బీడ్లో మధ్యలో ఈ విధంగా మనకు వచ్చే విధంగా చూసుకొని మనము మళ్ళీ ఇంకొక 4 mm కానీ ఈ విధంగా బీడ్ అనేది తీసుకొని ఇప్పుడు ఈ పెద్ద బిగ్ బీడ్ అయితే ఏదైతే ఉందో దాంట్లో నుంచి పైకి మనము గోల్డ్ బీడ్లో నుంచి తీసుకొని ఈ క్లాత్లోకి నాట్ అనేది ఇట్లా వేసుకోవాలన్నమాట. ఒక 2-3 నాట్స్ అనేది వేసుకుంటే మనకు ఫిట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బీడ్లో నుంచి ఈ పెద్ద బీడ్ ఏదైతే ఉంటుందో ఆ బీడ్లో నుంచి మనం ఇట్లా బయటికి వచ్చేసి మనం కటింగ్ అనేది చేసుకుంటే నీట్గా ఇట్లా బ్రైడల్లో మనకు వచ్చేస్తుంది. ఇక్కడ టెజల్ అనేది మనం ఎలా తీసుకోవాలని అంటే ఒక 200 స్టాండ్స్ కానీ 230 కానీ తీసుకొని మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి, గ్లూ పెట్టేసి. ఇక్కడ ఈ రింగ్ బీడ్ ఏదైతే ఉందో ఈ రింగ్ బీడ్లో నుండి మనం ఈ విధంగా మనకు కావాల్సిన లెంత్లో మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి 1.5 అనేది 1.25 కానీ 1.5 కానీ వచ్చే లెంత్ చూసుకొని మనం టెజల్కి ఈ విధంగా మనము గోల్డ్ది థ్రెడ్ అయితే ఉంటుంది కదా, జరీ థ్రెడ్, ఈ థ్రెడ్ని అనేది ఒక 4 టైమ్స్ అనేది ఇట్లా నాట్ అనేది వేసేసుకొని మనము బ్యాక్ సైడ్కి ఇట్లా వచ్చేసుకుంటే మనకు నీట్గా టెజల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ లెంత్ వచ్చేసి 1.5 వెడల్పు 1.5 హైట్ అనేది పెట్టుకొని మనం ఈ విధంగా టెజల్ కట్టుకుంటే నీట్గా వస్తుంది. ఇది కూడా మనకు విడత వచ్చేసి ఇట్లా 1 ఇంచ్కి 1.5 ఇంచ్ విడతలో మనము శారీ పళ్ళుకి వేసుకుంటే బ్రైడల్ కలెక్షన్ లాగా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకొక మోడల్ అనేది నేను చూపిస్తాను. ఇది వచ్చేసి 3 mm బీడ్ అనేది తీసుకోవాలి. ఇలా 3 mm బీడ్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ ఓవెల్ షేప్ బీడ్ అనేది నేను తీసుకున్నాను అనమాట. బ్లూ కలర్లో మనకు ఇక్కడ బీడ్లు అనేవి మనకు రకరకాల డిజైన్స్ అనేవి ఉంటాయి కదా, మనకు శారీ పళ్ళుని బట్టి మార్చుకోవచ్చు అన్నట్లు నేను చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సైడ్కి ఇది 4 mm బీడ్ అనేది నేను తీసుకున్నాను అనమాట. ఇట్లా మనకి ఎన్ని వస్తాయి అనేది చెక్ చేసుకుని చూసుకోవాలి. ఇక్కడ నేను 5 అనేది పెట్టేశాను.
4 కానీ వేసుకోవచ్చు, ఇక్కడ 5 కానీ వేసుకోవచ్చు. ఇట్లా చెక్ చేసుకుని మనకు ఎన్ని వస్తాయి అనేది చూసుకొని మనం వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ టెజల్కి వచ్చేసి నేను ఇక్కడ వైట్ పల్ బీడ్ అనేది తీసుకున్నాను. ఇటు 5 అటు 5 తీసుకొని ఈ విధంగా మనము ఈ పైనుండి ఇట్లా మనం తీసేసుకోవాలన్నమాట థ్రెడ్ అనేది. ఇలా తీసుకున్న తర్వాత మనము థ్రెడ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండేటట్లు చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇట్లా మనకు ఒక 4 కానీ 5 కానీ ఎన్ని వస్తాయో చూసుకొని మనం పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం పెద్ద బీడ్ అనేది ఒక 6 mm బీడ్ కానీ 4 mm బీడ్ కానీ ఇలా తీసుకొని ఇక్కడ నేను 4 mm బీడ్ అనేది తీసుకున్నాను. ఒక టెజల్ ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న టెజల్ అనేది తీసుకొని ఈ బీడ్లో నుంచి పైకి మనకి 3 mm బీడ్ పైకి ఈ విధంగా తీసుకొని ఇట్లా గట్టిగా ఈ విధంగా మనకు నీట్గా కూర్చునే విధంగా సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత పైనుండి మనకు ఈ విధంగా థ్రెడ్ అనేది తీసుకొని మనకి ఇక్కడ ఒక 2-3 నాట్స్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్స్ అనేది వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఈ 3 mm బీడ్ ఉంది కదా, ఈ బీడ్లో నుండి మనం ఇట్లా కిందికి అనేది నీడిల్ని దించేసుకొని ఇట్లా మనం తీసేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇది కూడా 1.5 ఇంచుకి 1.5 ఇంచుకి శారీ పళ్ళుకి కట్టుకుంటే మనకు నీట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం ఇంకొక మోడల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఇట్లా మనము థ్రెడ్తో మనం లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 4 mm బీడ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఐ షేప్ ఉన్న ఈ టెజల్ వచ్చేసి బాగుంటుందన్నమాట. ఈ ఐ షేప్ ఉన్న బీడ్ తీసుకొని ఈ ఐ షేప్లో నుంచి మనకి ఈ డ్రాప్ షేప్ ఏదైతే ఉందో ఈ విధంగా తీసుకోవాలి. అంటే మనకు పైకి వచ్చే విధంగా చూసుకొని మోడలు ఇట్లా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైనుంచి కిందికి మనకు హోల్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ ఐ షేప్ ఉన్న బీడికి ఇట్లా స్ట్రైట్గా తీసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు నేను వైట్ పల్ బీడ్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ గోల్డ్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఇక్కడ వైట్ పల్ బీడ్ అనేది ఎన్ని వస్తాయి ఐ షేప్కి అనేది చెక్ చేసుకుని మనము ఇట్లా చూసుకోవాలన్నమాట. ఇక్కడ 5-6 అనేది వచ్చేస్తాయి. ఇట్లా చెక్ చేసుకుని మనము ఒక 6 బీడ్స్ అనేవి మనకు వచ్చేసాయి. ఈ విధంగా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని పైకి మనం ఇట్లా టైట్గా థ్రెడ్ అనేది కనపడకుండా టైట్గా వచ్చే విధంగా మనం చూసుకొని మళ్ళీ క్లాత్లో నుండి గుచ్చి కిందికి ఈ బీడ్ అనేది ఉంటుంది కదా, ఈ బీడ్లో నుండి మళ్ళీ మనం ఇట్లా తీసేసుకోవాలి. అప్పుడు నీట్గా మనకు ఐ షేప్ చుట్టూ కూడా మనకు ఈ వైట్ పల్ బీడ్ అనేది కుదురుతుందన్నమాట. ఇక్కడ ఇటు సైడ్ కూడా మనకు 6 అయితే పట్టాయి. ఇక్కడ కూడా మనకు ఒక 6 బీడ్స్ అనేది ఎక్కించుకోవాలి. చాలా గ్రాండ్ లుక్ అనేవి ఈ టెజల్స్ అనేవి ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. శారీ పళ్ళుకి ఇట్లా మనం వచ్చేసి ఈ బీడ్లో నుంచి ఇట్లా ఏదైతే ఉందో ఇట్లా తీసుకున్న తర్వాత ఈ బీడ్స్ అన్నీ కూడా మళ్ళీ పైకి మనం ఈ బీడ్లో నుండి పైకి అనేది వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లా తీసేసుకుంటే మనకి ఇట్లా ఒక షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ ఐ షేప్ చుట్టూ కూడా ఇట్లా బీడ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనము నాట్ అనేది వేసుకోవాలి. ఇట్లా నాట్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్గా ఈ బీడ్లో నుంచి కిందికి మనము నీడిల్ని ఇట్లా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక బీడ్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ నేను రెడ్ బీడ్ అనేది వేస్తున్నాను అన్నమాట. కలర్ కాంబినేషన్ బట్టి మనము తీసుకోవచ్చు. ఇక్కడ గోల్డ్ బీడ్ అయినా మళ్ళీ వైట్ పల్ బీడ్ అయినా ఇట్లా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెడ్ బీడ్ అనేది వేస్తున్నాను, కొంచెం పెద్ద సైజ్ బీడు. ఇక్కడ వచ్చేసి టెజల్ ఆల్రెడీ మనము రెడీ చేసి పెట్టుకున్న టెజల్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెడ్ బీడ్లో నుంచి మనం ఇలా తీసుకొని ఇట్లా టైట్గా పట్టుకొని మళ్ళీ మనం ఈ కింది నుండి మనం పైకి మనకి ఏదైతే ఉందో ఇట్లా స్ట్రైట్గా పైకి మనం నీడిల్ని అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనము లాక్ అనేది ఒక 2-3 లాక్స్ అనేది వేసుకుంటే ఇట్లా సర్దుకోవాలన్నమాట. మనకు థ్రెడ్ అనేది కనపడకుండా కుచ్చులు అనేది రాకుండా మనం ఇట్లా టైట్గా మనం ఇలా పట్టుకొని ఒక 2-3 నాట్స్ అనేది వేసేసుకుంటే ఇదొక మోడల్ అన్నమాట. ఇది ట్రై చేసి చూడండి, చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది. మనం ఇక్కడ
సైడ్కి ఏవైతే ఉన్నాయో వైట్ పల్ బీడ్ దగ్గర గోల్డ్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ మోడల్ వచ్చేసి ఉందన్నమాట. ఇంకొక మోడల్ అనేది నేను చూపిస్తాను. ఇవన్నీ కూడా బ్రైడల్ లుక్ అనేది వచ్చేస్తాయి, చాలా బాగుంటాయి. కలర్ కాంబినేషన్ బట్టి మనము ఇక్కడ బీడ్స్ కానివ్వండి, టెజల్స్ కానివ్వండి మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇట్లా నాట్ అనేది వేసుకున్న తర్వాత మనము శారీ పళ్ళుకి ఇక్కడ వైట్ పళ్ళు బీడ్ అనేది తీసుకుంటున్నాను. మళ్ళీ రెడ్ ఒకటి తీసుకోవాలి. ఇట్లా మళ్ళీ ఇంకొక వైట్ పళ్ళు బీడ్ అనేది తీసుకొని మనము ఇక్కడ రింగ్ బీడ్ అనేది ఉంటుంది కదా డిజైన్, ఈ రింగ్ బీడ్స్లో చాలా మోడల్స్ అనేవి వచ్చాయి. ఈ మోడల్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇక్కడ మధ్యలో ఈ వైట్ పల్ బీడ్ అనేది ఉంది కదా, ఇది తీసుకొని మనం ఎక్కించుకోవాలంటే మిడిల్లో వచ్చే విధంగా చూసుకోవాలి. ఇట్లా చూసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న 4 mm కానీ 3 mm బీడ్ కానీ తీసుకోవాలి. ఇక్కడ గోల్డ్ 3 mm బీడ్ అనేది తీసుకున్నాను. ఇక్కడి నుంచి పైకి మనకి ఏదైతే ఉంటుందో ఈ బీడ్స్ ఎక్కించుకున్నాం కదా, ఇక్కడి నుంచి మనకు శారీ క్లాత్ ఉంది కదా అక్కడి వరకు స్ట్రైట్గా తీసుకోవాలన్నమాట. ఇట్లా తీసుకొని మనం వచ్చేసి పైకి నీట్గా ఇట్లా సర్దుకొని మనము ఇక్కడ నాట్ అనేది ఒక 2-3 నాట్స్ అనేది వేసుకొని మనము బీడ్లో నుంచి కిందికి వచ్చేస్తే మనకు నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా బీడ్లో నుంచి ఇట్లా మనకు థ్రెడ్ అనేది తీసి కటింగ్ అనేది చేసుకోవాలా. ఇక్కడ వచ్చేసి మనకు ఈ బీడ్ అనేది ఉంది కదా రౌండ్ బీడ్, ఇక్కడ నేను 250 స్టాండ్స్ అనేది తీసుకున్నాను అనమాట. ఈ బ్లూ కలర్ థ్రెడ్ వచ్చేసి వర్క్ థ్రెడ్ 250 అంటే మనకు మొత్తం ఇలా మనం టజల్ కట్టుకునే వరకు 500 స్టాండ్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. కొంచెము మనకు బిగ్ సైజులో అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకు చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ టెజల్స్లో ఏ మోడల్ నచ్చింది అనేది మీరు కామెంట్ అయితే చేయండి. ఏ డిజైన్ అయితే బాగుందనేది ఇవన్నీ కూడా మీరు కూడా ట్రై చేస్తారన్నట్టు నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. లైక్ చేయండి. అలాగే ఏ బీడ్ మోడల్ అనేది నచ్చింది అనేది కూడా చూడండి. ఈ విధంగా కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని మన ఛానల్లో ఇలాంటి డిజైన్స్, క్రోషా కుచ్చు డిజైన్స్ కానివ్వండి, అలాగే శారీ పళ్ళుకు సంబంధించినవి కానివ్వండి అలాగే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూడండి, నేర్చుకోండి. బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఉంటాయన్నమాట. 5 మోడల్స్ ఇట్లా వచ్చేస్తాయి. మనము ఈ మోడల్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయన్నమాట. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.